యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 year ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. అన్నా యూనివర్సిటీ సెక్షువల్ అసాల్ట్ కేసు మద్రాస్లో చాలా ఫేమస్ యూనివర్సిటీ అన్నా యూనివర్సిటీ. ఒక షాకింగ్ ఉదంతం జరిగింది అన్నా యూనివర్సిటీలో 6 నెలల క్రితం. అది డిసెంబర్ 2024. యూనివర్సిటీ క్యాంపస్లో చదువుకునే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కొంత చనువుగా ఉండి ఒక ప్లేస్లో కూర్చున్నారు. దానికి సంబంధించి ఆ క్యాంపస్లో దగ్గరలో ఉండే అంటే క్యాంపస్ బయట ఉండే ఒక షాప్ కీపర్ ఆ క్యాంపస్లోకి ఎంటర్ అయిపోయి జ్ఞానశేఖరన్ ఈ వ్యక్తి ఎంటర్ అయిపోయి ఆ అమ్మాయిని అబ్బాయిని వెనక నుంచి వీడియో తీశారు. వాళ్ళు చనువుగా ఉన్న వీడియో తీసి వెంటనే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ అబ్బాయిని కొట్టేసి దూరంగా పంపించేశాడు. ఆ అమ్మాయిని చాలా దూరంగా తీసుకెళ్ళి రేప్ చేశాడు, సెక్షువల్ అసాల్ట్ చేశాడు. దాంతోపాటు ఆ రేప్ చేసిన వీడియో కూడా తీసి పెట్టాడనమాట. ఆ టైంలో అమ్మాయి ఐడి తీసుకున్నాడు, ఐడి కార్డ్ తీసుకున్నాడు, వాళ్ళ ఫాదర్ నెంబర్ తీసుకున్నాడు. నేను చెప్పినట్టు వినకపోతే నేను ఈ వీడియోలన్నీ బయట పెట్టేస్తాను, నువ్వు అబ్బాయితో చనువుగా ఉన్న వీడియో బయట పెట్టేస్తానని అమ్మాయిని బెదిరించాడు. కానీ అమ్మాయి ఒక్క రోజులో తన ఫ్యామిలీకి తన యూనివర్సిటీ క్యాంపస్కి అన్ని విషయాలు చెప్పేసింది. ఎందుకంటే యూనివర్సిటీ క్యాంపస్ లోపల జరిగిందనమాట. అంటే యూనివర్సిటీ అథారిటీస్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అమ్మాయి తన బాధను చెప్పేసింది. దాంతో ఈ కేసు అప్పట్లో పెద్ద దుమారం ఇచ్చిందనమాట. ఎందుకంటే అన్నా యూనివర్సిటీ యూనివర్సిటీస్లో క్యాంపస్ సేఫ్గా ఉన్నాయా లేదా, ఇలా బ్లాక్మెయిల్ ఇలా చేసి అమ్మాయిని రేప్ చేశాడు కదా అని చెప్పి చాలా పెద్ద ఇష్యూ అయిందనమాట. అయితే ఏదైతే అమ్మాయి వెంటనే డిసెంబర్ 23, 2024 జరిగితే 25వ తారీఖునే అమ్మాయి ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసింది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్యామిలీ వాళ్ళ యూనివర్సిటీ అందరి సపోర్ట్తో అమ్మాయి ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసింది. ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసిందో లేదో తర్వాత అమ్మాయి యొక్క ఐడెంటిటీ బయటకు వచ్చేసింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ మొత్తం కూడా అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ అయిందనమాట. దాంతో మద్రాస్ హైకోర్టు సుమోటోగా ఈ కేసు తీసుకుని స్టేట్ గవర్నమెంట్ అమ్మాయి యొక్క ఐడెంటిటీ ఎలా బయటకు తీసుకొస్తే, పోలీసు ఎలా బయటకు తీసుకొస్తారని చెప్పి పోలీస్ పైన అంటే స్టేట్ గవర్నమెంట్ పైన 25 లక్షల కాంపన్సేషన్ అమ్మాయికి ఇవ్వాలని చెప్పింది. అయితే అన్నా యూనివర్సిటీ తర్వాత అమ్మాయి ఎడ్యుకేషన్ మొత్తం స్పాన్సర్ చేయాలని చెప్పింది. ఆ అన్నా యూనివర్సిటీ కూడా అమ్మాయి ఎడ్యుకేషన్ స్పాన్సర్ చేస్తారని చెప్పింది. ఎందుకంటే యూనివర్సిటీ అమ్మాయిలకు భద్రత కల్పించే బాధ్యత ఉందన్నమాట. తమిళనాడు ప్రభుత్వం కూడా మొత్తం ఆల్ ఉమెన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తుంది. ఈ కేసు మీద మొత్తం అమ్మాయిలతో ఆడవాళ్ళతో ఒక సిట్ కూడా వేస్తుందన్నమాట. పోలీసులు 100 పేజీల ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. దాదాపు రకరకాల చట్టాల్లో 11 సెక్షన్ల కింద ఆ వ్యక్తి ఎవరైతే అమ్మాయిని అలా వీడియో చేసి రేప్ చేశాడో ఆ వ్యక్తి పైన కంప్లీట్గా 11 సెక్షన్లతో పెద్ద కేసే పెట్టారనమాట. తర్వాత ఈ కేసు మొత్తం 6 నెలల లోపల తేలాలని చెప్పి చాలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఇచ్చారు. అదే టైంలో మీకు తెలుసు తమిళనాడులో బీజేపీ లీడర్ అన్నామలై కోడాతో కొట్టుకున్నాడనమాట. మన రాష్ట్రం మన తమిళ ప్రజల్లో అమ్మాయిలకి సేఫ్టీ లేదని చెప్పి ఆయన కూడా చాలా దానికి కొట్టుకుంటూ అది పెద్ద రాజకీయ దుమారం కూడా రేగింది. ఎందుకంటే ఎవరైతే ఈ రేప్ చేశాడో అమ్మాయిని జ్ఞానశేఖరన్ ఇతనికి చాలామంది డిఎంకే లీడర్స్తో సంబంధాలు ఉన్నాయని ఆ ఫొటోస్ కూడా బయటకు వచ్చాయన్నమాట. కానీ ఇతను కోర్టులో వాదించుకునేటప్పుడు నాకు చాలా ఓల్డ్ మదర్ ఉంది, తర్వాత చిన్న పాప ఉంది, నాకు రెమిషన్ ఇవ్వండి అంటే నాకు చాలా తక్కువ శిక్ష వేయండి అని అడిగారు. అయితే కోర్టు మాత్రం ఇది చాలా తప్పు, అతను చేసింది చాలా సీరియస్ క్రైమ్ కాబట్టి శిక్ష తగ్గించడం అని చెప్పి నిన్న శిక్ష వేసిందనమాట. అతనికి 30 years ఇంప్రిజన్మెంట్ ఇచ్చింది. 30 సంవత్సరాలు అతను రెమిషన్ ఇవ్వద్దు, ఆల్మోస్ట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. అతని వయసు 37, ఇంకో 30 ఏళ్ళు అతను జైల్లోనే ఉంటాడు. రెమిషన్ ఇవ్వద్దు అని చెప్పిందనమాట. అంటే అసలు ఎవరు అప్పీల్కి వెళ్ళినా సరే ఏదేనికి వెళ్ళినా అతనికి రెమిషన్ ఇవ్వద్దని చెప్పి కోర్టు చెప్పేసింది. అసలు ఇక్కడ రెమిషన్ ఇవ్వకుండా 30 సంవత్సరాలు జైల్లో ఉండడం అంటే చాలా కఠినమైన శిక్ష అనమాట. ఎందుకు దీన్ని కఠినమైన శిక్ష అన్నానంటే మామూలుగా మైనర్ కేసుల్లో కానీ అంటే మైనర్స్ పైన అటాక్స్ కేసులో కానీ లేదా మల్టిపుల్ విక్టిమ్స్ ఉన్నప్పుడు అంటే అతను చేసిన అటాక్ వల్ల చాలామంది బాధితులు అయినప్పుడు కానీ ఇలాంటి టైంలో చెప్తారు. కానీ మామూలుగా 30 years లైఫ్ ఇంప్రిజన్మెంట్ వితౌట్ రెమిషన్ అనేది చెప్తుంది అనమాట కోర్టు. కానీ ఈ క్రైమ్ని చాలా దారుణమైన క్రైమ్గా తీసుకుంది. నిజంగా అమ్మాయిలు ఇలా బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిలకు సేఫ్టీ లేకుండా యూనివర్సిటీ క్యాంపస్లో కూర్చున్న అమ్మాయిలకు సేఫ్టీ లేకుండా చేయడం అనేది పెద్ద తప్పని చెప్పాలి. ఇలాంటి శిక్షలు ఇలాంటి శిక్ష చూసి ఇంకొకరు ఇలాంటి నేరాలకి పాల్పడకుండా ఉండాలి. అదేవిధంగా అమ్మాయిలు కూడా ఆడపిల్లలు కూడా ఏదైతే చీకటి ప్రదేశాలు ఉన్నాయో లేదా ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయో కొంచెం జాగ్రత్త ఉండాలి. ఎవరైనా బ్లాక్మెయిల్ చేసినా భయపడకుండా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, అథారిటీస్కి అందరికీ విషయం తెలియజేయాలి. అప్పుడే చాలామంది అమ్మాయిలు ఇలాంటివి జరిగినప్పుడు బయటకు వస్తారు.